హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఇవాటి వీడియోలో పచ్చి కొబ్బరితో ఎంతో హెల్తీగా, సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఒక్క చుక్క నెయ్యి కానీ నూనె కానీ వాడకుండా, పాలు పంచదార లేకుండా చాలా సింపుల్గా, హెల్తీగా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ స్వీట్ కోసం 2 చిప్పల పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. మనం చేసుకునే ఈ స్వీట్కి ఒక కొబ్బరికాయ పూర్తిగా పడుతుంది. ఈ కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని కొబ్బరిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, కొబ్బరిని ఇలా చిక్కటి పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మరొక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే కొబ్బరి నుండి కొబ్బరి పాలు బయటికి వస్తాయి. ఇప్పుడు బౌల్లోకి ఇలా పల్చటి కాటన్ క్లాత్ని తీసుకొని కొబ్బరి పాలని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ స్వీట్ కోసం మనం 3 కప్పుల చిక్కటి కొబ్బరి పాలని తీసుకోవాలి. తర్వాత క్లాత్ని ఇలా దగ్గరికి తీసుకొని చేతితో బాగా ప్రెస్ చేసి తీసుకుంటే కొబ్బరి పాలు ఈజీగా బయటికి వస్తాయి. ఇలా చిక్కటి కొబ్బరి పాలని తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 కప్పు అటుకులని తీసుకోవాలి. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులని తీసుకున్నానండి. అటుకులని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని కొబ్బరి పాలలో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముందు కాస్త పల్చగా అనిపించిన కొద్దిసేపటికి అటుకులు కొబ్బరి పాలని పీల్చుకొని ఈ మిశ్రమం కాస్త గట్టిపడుతుంది. ఇలా బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కనుంచుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1.5 కప్పుల బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. మనం తీసుకున్న కొబ్బరి పాలలో సగానికి బెల్లాన్ని తీసుకోవాలి. ఎంతైతే బెల్లాన్ని తీసుకున్నామో అందులో సగం వాటర్ని తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసుకొని మరొక కడాయిలోకి తీసుకోవాలి. బెల్లం నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి అటుకుల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలకి మిశ్రమం కాస్త చిక్కబడుతుంది. అటుకుల మిశ్రమం కాస్త దగ్గర పడిన తరువాత స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూయస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ రెడీ అవ్వడానికి కనీసం 20 నిమిషాల టైం పడుతుందండి. మెల్లమెల్లగా ఈ మిశ్రమం దగ్గర పడుతుంది. కొద్దిసేపటికి కొబ్బరి పాలు బాగా చిక్కబడి కొబ్బరి నుండి ఇలా ఆయిల్ బయటికి వస్తుంది. ఎప్పుడైతే అటుకుల మిశ్రమం బాగా దగ్గర పడి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో అప్పుడు స్వీట్ రెడీ అయిందని అర్థం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని కేక్ బౌల్లోకి కానీ లేదా చిన్న స్టీల్ ప్లేట్లోకి కానీ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కేక్ బౌల్కి కొంచెం కూడా ఆయిల్ని అప్లై చేయలేదండి. కొబ్బరి నుండి రిలీజ్ అయిన ఆయిల్తోనే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్వీట్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచుల వెంట ఇలా నైఫ్తో సపరేట్ చేసుకొని పైనుండి ప్లేట్ని బోర్లించి బౌల్ని ఇలా రివర్స్లో తీసుకొని ట్యాప్ చేస్తే స్వీట్ చాలా ఈజీగా బౌల్ నుండి సపరేట్ అవుతుంది. అంతేకాండి, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే కొబ్బరి స్వీట్ రెడీ. ఇలా చేసుకున్న ఈ స్వీట్ని మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్క చుక్క నూనె కానీ నెయ్యి కానీ వాడకుండా, పాలు పంచదార లేకుండా చాలా సింపుల్గా స్వీట్ని చేసుకోవచ్చు. కొబ్బరితో చేసుకునే ఈ స్వీట్ నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ స్వీట్ని బెల్లంతో చేస్తున్నాము కాబట్టి హెల్త్కు కూడా చాలా మంచిది.
సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.